ఈరోజు క్లాస్ కూడా ఈరోజు మనము యాజ్ యూజువల్గా బాబా గారి జ్ఞానామృతంతో క్లాస్ మొదలు పెడదాం. తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఈరోజు మనం 23వ అధ్యాయం చదువుకుంటున్నాము. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? ఆ, ఈ పాము, తేలు ఇట్లాంటివన్నీ కూడా కనిపించినప్పుడు ఆ, వాటిని అవి కుడతాయి, అవి విషాన్ని చిమ్ముతాయి. కాబట్టి అవి కనిపించినప్పుడు వెంటనే చంపేయాలి అని హేమట్ పంతు. అవి దానివల్ల విషం చిమ్మే క్రిములు కావచ్చు, లేకపోతే క్రూర మృగాలు కావచ్చు. అంత మాత్రం చేత అవి కనిపించినంత మాత్రం చేత వాటిని చంపేయాల్సిన అవసరం లేదని ముక్తారాం. ఈ విధంగా ఇద్దరూ కూడా వాదోపవాదన చేసుకుంటూ బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా గారు ఏం చెప్తారంటే, భగవదాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. ఈవెన్ అది కుట్టాలన్నా, నువ్వు నువ్వు దాన్ని చంపాలన్నా కూడా మీ ఇద్దరికీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి ఒక క్రిమినో జంతువునో చూడంగానే చంపాలనేటువంటి ఆ ఉద్దేశంలో మానవుడు ఉండకూడదు. అన్ని జంతువులను కూడా ప్రేమించాలి. ఎందుకంటే వాటిలో కూడా ఉన్నది సేమ్ ఆత్మే. నెంబర్ 1. రెండవది ఏంటంటే భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే అది కూడా నీ నీ దగ్గరకు వచ్చి కుట్టదు. తేలు కుట్టింది అంటే అది కుట్టమని దానికి పైనుంచి ఆజ్ఞ రావడం వల్లనే. దానికి గొప్ప ఉదాహరణగా ఏం జరిగింది? పురాణం వింటున్నా హేమట్ పంత్ భుజం మీద తేలు ఉన్నా కూడా తేలు కుట్టదు అతన్ని. అది కూడా అలాగ చచ్చిపడి ఉన్నట్టుగా అలాగే ఉండిపోయి, మరి ఇంకా జాగ్రత్తగా చూస్తే అది కూడా పురాణం వింటూ మైమరిచిపోయినట్టుగానే కనిపిస్తుంది హేమట్ పంత్కి. హేమట్ పంత్ ఆ క్షణంలో దాది కుడుతుంది అనేటువంటి భావనని వదిలేసి తిరిగి దానిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తోటలో వదిలేస్తాడు. ఉత్తరీయం నుంచి తోటలో వదిలేస్తాడే తప్ప అతను చంపేయాలి, ఏదైనా ఒక విషము చిమ్మే క్రిమి కనబడంగానే దాన్ని చంపేయాలి అనే వ్యక్తి కూడా అతను చంపడు. ఎందుకు? అక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ లేదు. అదేవిధంగా తేలు ఎప్పుడూ కూడా విషంతో ఉంటుంది. సో కాబట్టి మనిషిని కుట్టే ఛాన్సెస్, పాసిబిలిటీసే ఎక్కువ ఒక తేలికి. ఏంటి, ఒక తేలు ఉంది అనకే, తేలుంది బాముంది అని కనిపిస్తుంది అంటే అవి మనం ఏమనుకుంటాము? అది డెఫినెట్గా ఏదో కుట్టడమో లేకపోతే ఇంకేదో చేయడమో చేసే అవకాశాలు ఉన్నాయనే మనం భావిస్తాం. అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తేలు ఆ ఛాన్స్ తీసుకోదు. ఏమీ కుట్టదు అతనికి, అలా ఊరుకుంటుంది. సో ఇద్దరికీ కూడా అక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ లేదు. సో ఈయన చంపను లేదు, అది కుట్టను లేదు. సో అదే చెప్తారు బాబా గారు. ఏం చెప్తారంటే, ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇది ఎంత జరుగుతుందే తప్ప లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి అనవసరంగా దాన్ని చంపాలి, దీన్ని చంపాలి అనేటువంటి ఆ ఆతృతలో ఉండకండి, శాంతంగా ఉండండి అని హేమట్ పంత్కి చెప్తారు. అట్ ది సేమ్ టైం జంతువులన్నిటినీ కూడా కీటకాలతో సహా అవన్నీ కూడా భగవంతునికి ఆజ్ఞ శిరసావహిస్తాయి. అవి అంటే భగవంతునికి ఆజ్ఞని కేవలం మనమే కాదు శిరసావహించేది. పూజలు చేసో లేకపోతే వ్రతాలు చేసో లేకపోతే ఉపవాసాలుండో మనమే కాదు, ఆయనకు దగ్గరగా ఉన్నది జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు కూడా వాటి తరీకాలో అవి భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాయి. మన భాష లేకపోతే మనం చేసే విధానాల్లో కాకపోవచ్చు, అవి కూడా వాటి ఆత్మలు కూడా భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్స్ వస్తేనే తప్ప అవి కూడా యాక్షన్లోకి దిగవు. ఇంకా మానవుడైనా యాక్షన్స్ని అతను పక్క పడేస్తాడేమో కానీ ఈ జంతువులు మాత్రం తప్పకుండా ఆ ఆజ్ఞ ఉంటేనే తప్ప అవి కుట్టడం అనేది జరగదు అని చెప్పి బాబా గారు చెబుతున్నారు ఇక్కడ. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు 23వ అధ్యాయము చదువుతున్నాము. ఇక్కడ ఇందులో ఏమిటట? యోగము గురించి, ఏదో ఉల్లిపాయ గురించి ఉన్నది. చూద్దాం. శ్యామ పాము కాటు బాగవడం, కలరా నియమాలను ఉల్లంఘించడం, గురుభక్తి పరీక్ష. 3 విషయాలు. ప్రస్తావన ఏమిటో. నిజంగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజస్తమో
గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరుచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతోనే తాను చెయ్యువాడు అనుభవించేవాడు అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనము నాకు మార్గం ఒక్కటే కలదు, అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజంలోకి మార్చును. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవుడు అంటే మనలో ఉండే జీవాత్మ. ఇప్పుడు పరమాత్మ ఒకడే, త్రిగుణాలకు అతీతము అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అటువంటి పరమాత్మ లక్షణాలని మనం పొందినప్పుడు మనం కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటాము అని కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. నిజం చెప్పాలంటే ఒక పరమాత్మే కాదు, ఆయనతో కనెక్ట్ అయితేనే కాదు, యాక్చువల్గా జీవుడు కూడా త్రిగుణాలకు అతీతుడేనట. జీవుడు కూడా అంటే మనము జీవాత్మ, మనలో ఉన్న జీవాత్మ కూడా ఈ 3 గుణాలకు అతీతమే. అంతే కదండి. మనం ఏం చెప్పుకుంటున్నాము, ఈవెన్ ఎఫిర్మేషన్లో కూడా ఏం చెప్తూ ఉంటాను, ఆత్మతో కనెక్ట్ అవ్వమంటుంటాను, ఆత్మ యొక్క రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయమంటూ ఉంటాను. ఏమిటా రియాలిటీ? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఒకటి అవ్యాజమైన ప్రేమ, రెండవది శాంతి, మూడవది ఏంటి? సచ్చిదానంద స్థితి. సచ్చిదానంద స్థితి అంటే అల్టిమేట్ హ్యాపీనెస్, అన్కండిషనల్ లవ్, పీస్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్. ఈ 3 కూడా మన జీవాత్మ యొక్క లక్షణాలు. మన లోనికి కనెక్ట్ అయినప్పుడు ఈ లక్షణాలను మనము ఎక్స్పీరియన్స్ చేయగలము. మీకు బయట ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేము. మీరు చూడండి, కావాలంటే ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తామా? ఎవరైనా మనకి అన్కండిషనల్ లవ్ ఇస్తారా? తల్లి కూడా ఇవ్వదు. అల్లరి చేస్తూ ఉంటే 4 వేస్తుంది. ఇట్స్ ఎ కండిషన్. అంటే అఫ్కోర్స్ క్రమశిక్షణ ఉండాలి, అది వేరే సంగతి, బట్ స్టిల్. అలాగే రెండవది పీస్. పీస్ ఎవరిస్తారు మనకి? ఎవ్వరు. ఏమి జరగకుండా ఉంటే పీస్ఫుల్గా ఉన్నామని అనుకుంటాము, బట్ ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ పీస్. సో అలాగే మూడోది ఏంటి? సచ్చిదానంద స్థితి. సచ్చిదానంద స్థితి అంటే అల్టిమేట్ హ్యాపీనెస్. మనకు అది ఎక్కడ బయట దొరకదు. మనకి ఏదో నచ్చిన సినిమాకి వెళ్ళాం, కాసేపు ఆనందిస్తాం, అది కూడా కొంచెంసేపే ఉంటుంది, మళ్ళీ ఇంకో పనిలో పడిపోతాం, మళ్ళీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం ఇంకో దగ్గర. మనం ఆల్రెడీ ఇక్కడ ఆనందం పొందాం కదా చిరంజీవి సినిమా చూసేటప్పుడు, మరి అక్కడితో మన ఆనందం పొందినట్టే కదా. మళ్ళీ ఇంకొక ఆనందాన్ని ఎందుకు మరి వెతుక్కోవాల్సి వస్తుంది? అంటే మనసు ఎందుకు నిండలేదు నీకు? మనసు నిండాలి కదా, నిండిపోవాలి కదా, ఆల్రెడీ ఆనందం వచ్చేసింది కదా మనకి. సో మనకి బాహ్య ప్రపంచంలో దొరికేవి, మనం చేసే వాటి నుంచి కానీ మనకి దొరికే వాటి గురించి కానీ అసలు ఆనందం అనేదే రాదు. అంటే ఆ క్షణానికి ఆ మొమెంటరీ హ్యాపీనెస్ తప్ప దట్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అల్టిమేట్ హ్యాపీనెస్. చిదానంద స్థితి మాత్రము కాదది. అది ఓన్లీ ఆత్మకుండే లక్షణము, బయట ఉండి ఈ బాడీకి లేదు. అది ఈ బాడీ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, బయట ఎక్కడా కూడా ఈ 3 లక్షణాలు లేవు. అలాంటి అప్పుడు పీస్ఫుల్గా ఉండాలి, వార్స్ చేయకండి అంటే అది ఎట్లా కుదురుతుంది? అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశము, చెబుతున్నాను నేను. సో కాబట్టి ఈ 3 యొక్క అర్థం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకు. సో మనం మన లోపలికి కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ 3 ఆ రియాలిటీ, అది సత్యము. రియాలిటీ అంటే సత్యము, అంటే నిజాన్ని మించినది. ఈ సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయమని నేను ఎఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన జీవాత్మ కూడా పరమాత్మలాగే పరమాత్మ లక్షణాలనే కలిగి ఉంటుంది ఈ 3 ఇది కూడా సత్వ రజస్తమో గుణాలను అతీతమయ్యే ఉంటుంది. మన జీవాత్మ కూడా తక్కువేం కాదు. కాకపోతే భూమి మీదకి వచ్చిన తర్వాత మాయ చేత కప్పబడి వాని నైజమైన సచ్చిదానందాన్ని మరచిపోతుంది. చూసారా, క్లియర్గా రాశారు. మనమేమి తక్కువేం కాదు, మనం కూడా పరమాత్మ యొక్క లక్షణాలనే కలిగి ఉన్నాం. కానీ మాయ చేత కప్పబడిపోయేవి
ఆ సచ్చిదానందాన్ని మర్చిపోయి ఈ శరీరమే నిజం అనుకుని ఈ శారీరక స్థాయిలోనే ఉండిపోయి ఇది ఇచ్చే అనుభవాలనే నిజమైన అనుభవాలు అనుకుని ఈ అనుభవాల దగ్గరే మనం ఆగిపోతున్నాము. సో ఆ ఆ భావనతోనే నేనే అనుభవించేవాడు చేసేవాడిని నేనే అనుభవిస్తున్నాను అది అది అని చెప్పేసి మనము లెక్కలేని బాధల్లో మనకు మనమే నిందించుకుంటూ లెక్కలేని బాధల్లో చిక్కుకుంటూ విముక్తిని కూడా మనము సాధించలేకపోతున్నాము. ఎందుకు? విముక్తి అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు అల్టిమేట్ హ్యాపీనెస్ అని నీకు తెలిసినప్పుడే నువ్వు వీటిని వదులుకుంటావు. అలా కాకుండా దేహస్థాయిలో జరుగుతున్న అనుభవాలే నిజము, సత్యము, నేనే అది అనుకునేటప్పుడు ఇంక నీ లోపల ఉన్న అల్టిమేట్ హ్యాపీనెస్ వరకు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నీకు ఎలా విముక్తి కలుగుతుంది? నీ ఆత్మను నువ్వు తెలుసుకుంటేనే, అసలు నువ్వెవరివో నువ్వు తెలుసుకుంటేనే నువ్వు నువ్వు వీటి నుంచి విముక్తి పొందగలవు అని ఇక్కడ చెబుతున్నారు. సో ఈ విమోచనానికి మార్గం ఒకటే కలదు. అదేంటంటే గురుని యొక్క పాదముల యందు ప్రేమమయమగు భక్తి. ఆయన పాదాలే శరణ్యం అని చెప్పేసి ఎప్పుడైతే శరణాగతి సరెండర్నెస్ అనేది మనము కలిగి ఉంటామో ఆ ప్రేమమయమైన భక్తిని మనము ప్రసాదించుకుంటూ గురువు యొక్క పాదాల దగ్గర మనము సరెండర్ అవుతామో అప్పుడు మనకు ఈ విమోచనానికి మార్గం అనేది తెలుస్తుంది. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి తన నైజంలోకి మారుస్తారు. ఎక్కడైనా సరే షిరిడి సాయిబాబాలో ఉండే ముఖ్యమైన ఇదేంటంటే ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే బాబాకి దగ్గర కాగలరు. అంటే కాగలిగేటంటి దూరంలో ఉంటే దేహస్థాయిలో ఉన్నా కూడా తన సగుణ స్వరూపంతో ఆయన దర్శనమిస్తారు. లేదా ఆత్మస్థాయిలో ఉన్న మనుషులకి కూడా తన నిర్గుణ స్వరూపంతో ఆయన కనెక్ట్ అవుతారు. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారంగా ఎన్నుకున్నాము. వీళ్ళు చెప్తున్నారనమాట. ఇవన్నిటినీ పుణికిపుచ్చుకొని మేము భగవంతుని అవతారంగానే మేము బాబా గారిని మేము కొలుచుకుంటున్నాము. కానీ వారెల్లప్పుడూ తాను భగవంతుని సేవకుడునని చెప్తూ ఉంటారు. చూసారా? వీళ్ళు మాత్రము వీటన్నిటినీ రిలేటెడ్ చేసుకుని ఈయనే భగవంతుని స్వరూపం అని చెప్పేసి మేమంతా పూజిస్తూ ఉంటే, మేమంతా ఆయన్ని కొలుచుకుంటూ ఉంటే, ఆయన మాత్రం ఎప్పుడు కూడా నేను భగవంతుడిని కాను, నేను కేవలం భగవంతుని యొక్క సేవకుడినే అని చెప్పేసి చెప్తూ ఉండారట. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండేది వారు. అది ఆయన ఎప్పుడు అంతే. బాబా గారు తను ఎదుటివాడికి ఏం చెప్పినా తాను చేస్తూ చూపించేవారు ఆయన. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో కూడా తెలిపేవారు. వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలు మనకు తెలుసు కదా, చాతుర్వర్ణాలు ఉండేవి అప్పుడు, కులాలు కావు, చాతుర్వర్ణాలు. ఆ చాతుర్వర్ణాల వారు ఎలాంటి కర్మలు చేయవలసి ఉంటుందో వాటన్నిటినీ కూడా ఎలా నెరవేర్చాలో కూడా తెలుపుతూ ఉండేవారట. ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేది వారు కారు. ఈ పోటీ అనేది వెరీ బ్యాడ్. ఇట్స్ లో ఎనర్జీకి సంబంధించిన లక్షణం ఇది. ఇట్స్ లో క్వాలిటీ. ఎదుటివాడితో పోటీ పడ్డము, లేకపోతే ఎదుటివాడితో పోటీ అంటే ఒక ఎదుటివాడు ముందుకెళ్తున్నాడు అంటే వాడితో కంపేర్ చేసుకుని వాడిని వెనక్కి వాడికి ఉన్న లక్షణం ఏదో మనము కూడా నేర్చుకుని వాడితో మన జీవితంలో మనం ముందుకు వెళితే అది ఓకే. అలా కాకుండా ఏం చేస్తారు? నేను ఎలాగో వాడిని నేను అధిగమించలేను కాబట్టి వాడిని వెనక్కి లాగేసి నా స్థానంలోనే నాకన్నా కిందగానో పెట్టేస్తే నేనే అక్కడ అధికంగా కనిపిస్తాను కదా. ఇటువంటి మైండ్ సెట్తో మానవుడు ముందుకెళ్తూ ఉన్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎవరైనా కాస్త ఒక పైసా ఎక్కువ ఉంటే చాలు, వాడు ఎలా వెనక్కి లాగేద్దామా, ఎలా వాడు కాళ్ళు పట్టుకుని లాగేద్దామా, లాగేసి అయితే నా పొజిషన్లోనో లేకపోతే నాకన్నా ఇంకా దిగువ స్థాయిలోనో ఉంచితే నేనే అక్కడ అధికంగా కనిపిస్తాను కదా. చూడండి ఎంతటి క్రికెట్ ఆలోచన అది. సో అటువంటి ఆలోచనతో మానవుడు ఇప్పుడు ముందుకెళ్తున్నాడు కాబట్టి ప్రపంచం ఇలా మండిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాబా గారు ఎప్పుడు కూడా పోటీ పడేవారు కాదు. పోటీ పడడమే పోటీ ఎవరికీ పనికిరాదు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. తన కొరకేమైనా చెయ్యమని ఇతరులను కోరడివారు కారు.
తన కోసం ఏమైనా చెయ్యమని ఇతరులు కూడా కోరేవాడు కారట. సమస్త చేతనాచేతనములందు చేతన అచేతన భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. చూడండి, చేతనాచేతనమ అచేతనములయందు అంటే ఏదైనా పని చేస్తుండగా కానీ లేదా అచేతనంగా తాను ఉన్నప్పుడు, అచేతనంగా ఎలా ఉంటారు ఆయన, ఏదైనా మెడిటేషన్లో ఉన్నప్పుడు కానీ లేదా నిద్రపోతున్నప్పుడు కానీ ఎటువంటి ఎటువంటి సమయంలో చూసినా కూడా బాబాని చూడగలుగుతూనే భగవంతునిని ఎటువంటి సమయంలో తను ఎటువంటి కర్మ చేస్తున్నా కూడా భగవంతుని చూడగలిగే కెపాసిటీ ఉన్న ఈ బాబా గారు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని చెయ్యకూడదు అంటూ తాను కూడా అలాగే ఉండేవారట. చూడండి, సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. చూసారా, ఇది ఎంత క్లియర్గా రాశారో ఈ ఈ మనం చదువుతున్న ఈ గ్రంథము. ఏనాడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నేనే దేవుణ్ణి అన్నారని. ఎక్కడన్నారు బాబా గారు? ఎక్కడా అనలేదు, ఎప్పుడూ అనలేదు. ఇక్కడ క్లియర్గా రాశారు. మేము సాయిని మేము ఇక్కడ వెరీ క్లియర్. ఇంతకు పూర్వము చెప్పిన కారణముల చేత మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుకున్నాము మానవులు. కానీ వారెల్లప్పుడూ తాను భగవంతుని కానని కేవలము భగవంతుని సేవకుడునని చెప్పేడివారు. చూసారా, అదే మాట అలా 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 మారి డిఫరెంట్ విధాలుగా వచ్చేస్తూ ఉంటుంది. అది భగవంతుని విధేయ సేవకుడునని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు, ఎల్లప్పుడూ అల్లా మాలిక్ ఎప్పుడు తలస్తూ ఉండేవారంట భగవంతుడిని. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని కూడా చెబుతూ ఉండేవారు. మేమితర యోగుల నెరుగము. ఈయన చెప్తున్నారు, మేమితరుల యోగుల నెరగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసేదరో, ఎట్లు తినదరో కూడా మాకు తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగజేసేదరని మాత్రమే మెరుగుదుము. అది మేము ఎప్పుడు ఏ యోగి దగ్గరికి వెళ్ళలేదు. ఈయనే మొదట. ఈయనకు ముందు ఏ యోగిని చూడలేదు మేము. ఇంకా ఈయన వచ్చేసిన తర్వాత మరి ఏ యోగి దగ్గరికి మేము వెళ్ళలేదు. సో కాబట్టి ఇతర యోగులు ఎలా ప్రవర్తిస్తారో మాకు తెలియదు. ఏం చేస్తారో, ఎలా తింటారో, ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. మొట్టమొదటిసారిగా ఒక యోగిని మేము దర్శించాము, పరిశీలించాము, అర్థం చేసుకున్నాము, ఫాలో అవుతున్నామంటే ఈ బాబా గారే అనేసి చెబుతున్నారు ఇక్కడ. సో ఒకటి మాత్రం తెలుసు, భగవంతుని యొక్క కటాక్షము చేతే యోగులు అవతరిస్తారు, అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగజేస్తారని మాత్రమే మేము ఎరుగుదాము. కానీ మేము ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు యోగులతో. ఎలా యోగులతో మేము ఎక్స్పీరియన్స్ చేశామంటే ఈయనే అని చెబుతున్నారు. మన పుణ్యం ఏమైనా ఉన్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగుతుంది. అది ఇంకోటి మాట. మనకు ఏదైనా కూడా ఇప్పుడు చాలామందికి యోగుల కథల గురించి, యోగులు చేసిన సాధనల గురించి, యోగులు చెప్పిన విషయాల గురించి మనకు పుస్తకాలు రాసో లేకపోతే గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఓల్డ్ లైబ్రరీస్కి వెళ్తే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రకృతిలో. కానీ ఎంతమంది దాని వైపు వెళ్ళి చదవగలరు? జరగదు. అది అక్కడే ఉన్నా, కళ్ళ ముందే ఉన్నా కూడా అలా తప్పిపోతుంది. అది కారణం ఏంటంటే ఈయనేం చెప్తున్నారంటే ఎంతో కొంత మనం ఏదైనా పుణ్యము చేసి ఉన్నట్లయితే, పుణ్యం అనేది అంటే స్పిరిచువల్ మార్గంలో ఉండి, ఏ జన్మలోనైనా కూడా స్పిరిచువల్ మార్గంలో ఉండి ఎంతో కొంత కొంచెం అక్కడ సంపాదించుకుని ఉంటేనే యోగుల కథలను కానీ లీలలను కానీ వినడానికి మనకి కుతూహలము కలుగుతుంది. లేకపోతే విసుగొచ్చేసి వెళ్ళిపోతారనమాట. బుర్రకెక్కదు, స్పిరిచువల్ మాటలు బుర్రకెక్కదు, అంత ఈజీ కాదు. అందుకే మెడిటేషన్ చేయిస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, పిఎస్ఎస్ఎంలో ప్రతి ఫస్ట్లో ఈవెన్ ఎనీథింగ్ ఫస్ట్ మెడిటేషన్ చేయిస్తారు. ఎందుకంటే కొంచెం ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళాలని. ఎందుకంటే అంతవరకు ఇళ్లల్లో గోల గొడవ, లేకపోతే ఏదో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, చుట్టాలు, పక్కాలు 24 గంటల ఆలోచనలు అవే ఉంటాయి. లేకపోతే ఆఫీసులు, ఉద్యోగాలు, వాళ్ళు వీళ్ళు.
సడన్గా నువ్వు స్పిరిచువల్లోకి షిఫ్ట్ అవ్వాలంటే మైండ్ అవ్వదు. ఆ ఎనర్జీ రావాలి. ఇప్పుడు అందరి యొక్క ఎనర్జీస్తో బైండ్ అయిపోయిన బ్రెయిన్, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అందరి రకాల యొక్క ఆలోచనలతో మన ఎనర్జీ బైండ్ అయిపోయి ఉంది అక్కడ. అలా బైండ్ అయిపోయి గట్టిగా ఒక సిమెంట్ ఇదిలాగా బైండ్ అయిపోయి అలా సిమెంట్, నాగార్జున సిమెంట్ లాగా అలా గట్టిగా ఉన్న ఆ కట్టడాన్ని ఛేదించుకుని వెంటనే షిఫ్ట్ అయిపోతుందా బ్రెయిన్? అవ్వదు. అందువల్ల మెడిటేషన్ ఇంపార్టెంట్. గట్టిగా నాగార్జున సిమెంట్ లాగా గట్టి పడిపోయిన ఆ ఎనర్జీస్ అన్నీ కూడా లూజుగా ఉండి ఉఫ్ఫరు ఊదితే వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి మన ఆలోచనలు. డిస్కనెక్టెడ్గా మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనకు అనవసరమైన విషయాలు ఆ క్షణానికి చాలా అవసరం అనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. సో ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే గట్టిగా నాగార్జున సిమెంట్లా కాకుండా ఉఫ్ అని ఊదితే వెళ్ళిపోయేటట్టుగా, అలా వెళ్ళిపోయేటట్టుగా ఉంచుకోవాలి మనం. అప్పుడు ఈజీ అనమాట. అప్పుడు కొంచెము తొందరగానే ఏంటిది మైండ్ షిఫ్ట్ అవుతుంది. సో అందుచేత ముందుగా చేయించడం అనేది జరుగుతుంది అనమాట. మెడిటేషన్ చేస్తే కొంచెం ఆ ఎనర్జీస్ లోపలికి వెళ్తాయి కాబట్టి కొంచెం ఇవన్నీ కూడా లూజ్ అవుతాయి అని చెప్పేసి. సో ఇక్కడ అదే చెబుతున్నారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే అంత ఈజీ కాదు ఏంటి యోగుల కథలు లీలలు వినేయడం అనేది. ఆ కుతూహలం కూడా రాదు. ఒకరు చదువుతూ ఉంటే జా వెళ్ళిపోవడం అనేదో లేకపోతే ఇంకేదో పని వచ్చేయడమో. ఎందుకంటే మన ఆలోచన మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అక్కడ. మీరు బాగా గమనించండి. మన ఆలోచన పొద్దుటి నుంచి మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామో అవి కరెక్ట్గా ఏదైనా స్పిరిచువల్ కాన్ఫరెన్స్ కానీ, ఏదైనా స్పిరిచువల్ మీటింగ్ కానీ, లేకపోతే సజ్జన సాంగత్యం కానీ జరుగుతుండేటప్పుడే మనకి ఏదో పని వచ్చేస్తుంది. అంటే అక్కడ అది మేనిఫెస్ట్ అవడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకు? నీ యొక్క ఆలోచన అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీ నీకు లేదు. ఇక్కడ లేకపోవడం వల్ల ఇహ నువ్వు రావు ఆ రోజు. ఇక నీకు అది జరగదు అక్కడ. సో అందుచేత ఎప్పుడూ కూడా యోగుల కథలు లీలలు వినడానికి కుతూహలం కలగాలి అంటే ఎంతో కొంత ఆ స్పిరిచువల్ గుజ్జు ఉండాలి అని చెప్పేసి చెబుతున్నారు. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథ చూచేద్దాము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబ్ చందోర్కర్తో షిరిడి వచ్చాడు. ఎవరో ఒక అబ్బాయి. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతాంజలి యోగ సూత్రాలను కూడా చదివాడట ఆయన. కానీ అనుభవం ఏమీ లేకుండే. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. అది ఆయన చదివాడు, పుస్తకాలన్నీ చదివాడు, ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర, కానీ అప్లికేషన్ లేదు. ఒకవేళ అప్లికేషన్ చేద్దాం అనుకుని కాస్త మనసును కేంద్రీకరించి కాస్త సమాధి స్థితిలో ఉండడానికి ట్రై చేద్దాం అనుకుంటే ఆ కొంతసేపు కూడా ఉండలేకపోతున్నాడంట. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకుని అక్కడికి వచ్చాడు. ఈ లక్ష్యముతో అతను షిరిడీకి వచ్చాను. అతను మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచున్నారు. దీన్ని చూడగానే అతని మనస్సును ఒక ఆలోచన తట్టింది. ఏమిటో, రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు రుచిలేని రొట్టె ఏం పెద్ద రుచి ఉంటుంది? అలాంటి రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలను ఏం తీరుస్తాడు అని అనుమానం వచ్చింది ఆయన యొక్క అవుట్వర్డ్ క్రియను చూసి. నన్నెట్లా ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సును ఉన్నదాన్ని కనిపెట్టేయడం ఈయన తెలుసు కదా. కనిపెట్టేసి నానా సాహెబ్తో ఇట్లా అన్నారు. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దీన్ని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. అది చూసారా, ఇప్పుడు ఉల్లిపాయ తినడము అనేది మన మామూలుగా కూడా నాన్ ప్రాణిక్ హీలింగ్ ఫుడ్గా మనం తీసుకుంటాం. ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పుకుంటున్నాము, తినము, రైట్? కానీ ఎంతోమంది అలాగే నాన్ వెజ్, అంటే ఇప్పుడు నేను నాన్ వెజ్ని సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే ఉల్లి వెల్లుల్లిని సపోర్ట్ చేస్తున్నాను కాసుమి. ఇక్కడ అర్థము అంటే ఏంటంటే బాబా గారి ఎందుకు మనం వద్దంటాము నాన్ ప్రాణిక్ హీల్ ఫుడ్స్
అండ్ రెండోది ఏంటంటే భగవంతునితో కనెక్షన్ అవి కట్ చేస్తాయి అనేసి. భగవంతునితో కనెక్షను ఒక ఉల్లిపాయ, ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్నంత మాత్రాన్నకే నీకు ఆయనకున్న ఆ గొప్ప బంధాన్ని కట్ చేసేసేటంతటి బలము ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లిపాయకి వెల్లుల్లిపాయగా వచ్చింది అంటే నీ యొక్క కనెక్షన్ ఎంత వీక్గా ఉండి ఉండొచ్చు. అవునా కాదా? ఉల్లిపాయ ఏ పాటండి? ఉల్లిపాయ ఏ పాటి, వెల్లుల్లి ఏ పాటి? ఆ ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లిపాయకి వెల్లుల్లికి తినగానే భగవంతునితో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అంటే ఏ పాటి స్థాయిలో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. అది ఇక్కడ అర్థము. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలవారే దాన్ని తినవలెను అని చెప్పేది. ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే తినాలి. జీర్ణించుకొను అన్నారంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ డైజెషన్ ఇన్ యువర్ స్టమక్. ఇట్ మీన్స్ నువ్వు అది ఏమీ కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ ఆత్మ మీద ఉండకూడదు. ఉండకూడదు అంటే నీ యొక్క స్థాయి ఏ లెవెల్లో ఉండాలి? నీ ఉల్లి స్థాయిలో ఉండకూడదు. నువ్వు దానికి మించిపోయి ఉంటే ఆ ఉల్లి నిన్నేమీ చెయ్యలేదు. ఈవెన్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, లో ఎనర్జీస్తో మన కనెక్ట్ అన్నీ కూడా మన చుట్టూ ఉంటుంది. లో హై అది అంటే ఎక్కడికో వెళ్ళి మనం ఎన్నో యోజనాల దూరంలో వెళ్ళి హై ఎనర్జీస్ని పట్టుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడ నేను కూర్చున్నాను అంటే ఇట్ ఐఎమ్ ఎక్స్పోజ్డ్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. లో ఎనర్జీ, హై ఎనర్జీ అన్నీ ఉన్నాయి. కానీ నేను దేనిని యాక్సెస్ చేస్తున్నాను అన్నది ఇంపార్టెంట్. నా యొక్క బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ మూడు కూడా ఎలా ఉండాలి? ఎలైన్ అయినప్పుడు, క్లెన్స్ అయి ఉన్నప్పుడు, ప్యూర్గా ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా లో ఎనర్జీస్ని యాక్సెస్ చేయను, హై ఎనర్జీస్ని యాక్సెస్ చేస్తాను. నేను అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి, ఈ పక్కనే ఉంటాయి, ఇలా అవన్నీ అంటుకునే ఉంటాయి ఈ వాయుమండలంలో. అలా కానప్పుడు ఏమవుతుంది? అన్బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏదైనా లో ఎనర్జీకి కనెక్ట్ అయిపోయే అవకాశము ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. ఎప్పుడు కూడా భగవంతునితో నువ్వు బంధాన్ని అతి స్ట్రాంగ్గా ఎప్పుడు అతి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీకు ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లిపాయ ఏం చేస్తుంది? అది దీని అర్థము. సో ఎవరికైతే దాన్ని జీర్ణించుకునే శక్తి గలదో వారు తినవలెను, దానిని తినవలెను, వారే తినవలెను, అందరూ కాదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబాడీ. అది ఆయన ఉద్దేశము. నేను తింటున్నాను కదా అని మీరందరూ తినవలసిన అవసరం లేదు. నేను తిన్నాను అంటే దాని యొక్క ఎఫెక్ట్ నా మీద ఉండదు. ఆయన మాంసాన్ని కూడా తిన్నారు, కానీ ఆయన ఏం తింటున్నారో ఆయన 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 తినేదానిపైన అతను కాన్షియస్గా ఉండరు. అంటే ఆయనది నాన్ వెజ్ తిన్నా కూడా దాన్ని బ్రహ్మంగా మార్చుకునే కెపాసిటీ బాబా గారికి ఉన్నది. సో అందుచేత ఆయనకు ఆ ఎఫెక్టే ఉండదు ఆయన పైన. ఆయన తిన్నారు కదా మనం తినకూడదు అక్కడ. అంటే మన స్థాయిని అక్కడ మనం చూసుకోవాలి. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను. ఇక్కడతో మనం ఆపుదాము ఈరోజు. రేపు పాము కాటు నుండి శ్యామాను కాపాడడం అనే విషయాన్ని ఇచ్చేద్దాం. ఇవాళ ఏంటి? ఇవాళ మనం బుధవారం కదా, రేపు ఓకే మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. సుఖాసీనుల కండి. కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్. వెన్నెముక నిటారుగా పెట్టి